అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు అన్యాయాలు ఎంత తీవ్రమైనయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి డిఎస్సి పరీక్షల్లో కానీ డిఎస్సి సెలక్షన్స్లో కానీ మెరిట్ లిస్ట్ విషయంలో కానీ జరిగిన అన్యాయాలు అక్రమాలు కూడా అంతకంటే తీవ్రమైనవి. ఈరోజు నీట్ పరీక్షకి జరిగిన అన్యాయాలు అక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనం చూసాం. ఆ పోరాటానికి దిగి వచ్చి ఆ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డిఎస్సి దగాకు సంబంధించి మెరిట్ లిస్ట్ మ్యానిపులేషన్ సంబంధించి మెరిట్ లిస్ట్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించి జరిగిన బేరసారాలో జరిగిన నగదు లావాదేవీలకు కానీ అన్యాయాలకు కానీ అక్రమాలు కానీ బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగిన దగాకు సంబంధించి అన్యాయాలకు సంబంధించి అక్రమాలకు సంబంధించి తప్పులు జరిగినాయని అందరూ కూడా నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో ఎగ్జామ్ జరిగినప్పుడు లేని స్పోర్ట్స్ కోటాని, సెలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు లేని స్పోర్ట్స్ కోటాని, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో కేవలం డబ్బు కాసపడి ఆ పోస్టుల్ని అమ్ముకోవడం కోసం మెరిట్ లిస్ట్ ని మార్చి అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా ద్వారా డిఎస్సి ఉద్యోగాలు కట్టబెట్టడం జరిగింది. ఇది అతిపెద్ద కుంభకోణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి జరిగిన అతిపెద్ద కుంభకోణం. కాబట్టి కుంభకోణానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిఎస్సిలో దగా పడిన 3 లక్షల మంది ఏదైతే పరీక్షలు రాశారో రెయిన్బోలు కష్టపడి వారందరూ కూడా ఒకటే మనోవేదనకు గురయ్యి డిమాండ్ చేస్తున్నారు. ఇది మాకు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, మాకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ తప్పుదో పట్టిస్తూ పక్కదారు పట్టిస్తూ డిఎస్సిలో అక్రమాలు జరగలేదనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. డిఎస్సికి సంబంధించి సమగ్ర విచారణ జరగలేదు. సిబిఐ ఎంక్వైరీ ఏమంటే సిబిఐ ఎంక్వైరీ లేదు. కొన్ని డిఎస్సిలో జరిగిన అవకతవకల్ని పైన సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా జరిపించలేదు. 100% ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈ రోజు మీరు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది యువత ఆగ్రహానికి మీరు గురవుతారు. మీ ఆధ్వర్యంలో మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 24 నెలలుగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు నానా అవస్థలో పడుతున్నారు. మీ మోసపూరిత హామీలు నమ్మి మీరు ఏదైతే ఎన్నికల ముందు నిరుద్యోగ వృత్తి అన్నారు, 23 లక్షల ఉద్యోగాలు అన్నారు, 23 లక్షల పెట్టుబడి ఉన్నారు, అన్ని బోగస్. ఏ విధంగా మీకున్న నోట్లో 4 ఉంది కదా, 4 ఛానల్స్ ఉన్నాయి కదా, 3 పత్రికలు ఉన్నాయి కదా అని నోటుకు వచ్చిన విధంగా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను మీరు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారనేది వాస్తవం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు కూడా ఫాలో అవుతూ లోకేష్ ఏదైతే ఉందో డిఎస్సికి దగాకు సంబంధించి నీట్ పరీక్ష విషయంలో ఏ విధంగా అయితే వాళ్ళు స్పందించారో లోకేష్ కూడా స్పందించి తక్షణం తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా డిఎస్సిలో జరిగిన దగా గురించి, డిఎస్సిలో స్కామ్లో జరిగిన అక్రమాల గురించి, అన్యాయం గురించి సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.